దాంట్లో ట్యూషన్ అయినా కానీ స్టూడెంట్స్ కనీసం 150 నుంచి 200 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది? 150 నుంచి 200 మెంబర్స్ ఉంటారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్. ఆ యొక్క దానికి పెట్టిన ఏది క్యాప్షన్ ఉంటుంది కదా, షైన్ అని పెట్టి దాని కింద క్రియేట్ థ్యాంక్ఫుల్ హార్ట్ ఇన్ ఎవ్రీ వన్ అంటూ, ప్రతి ఒక్కరి హృదయంలో కృతజ్ఞత హృదయమును కలుగజేద్దాం. హల్లెలూయా. బాగా గమనించండి, ఎప్పుడైతే నేను ఆ మాట చదివామో నేను అప్పటి నుంచి నాకు ఒకటి అలవాటు అయిపోయింది. వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అది మంచి అయినా, అది చెడైనా, అది బాధ అయినా, అది కష్టమైనా, అది నష్టమైనా, మొట్టమొదటిగా మన హృదయంలో నుంచి వచ్చే మాట, నా హృదయంలో నుంచి వచ్చే మాట ఏంటంటే ప్రభువా నీకు వందనాలు. బాగా గమనించండి, నా జీవితంలో అయితే నేను ఈ కృతజ్ఞత అనే ఆ విషయంలో, అనగా దేవుని కృతజ్ఞతలు చెల్లించే విషయంలో నేను చాలా కార్యాలు నేను చూస్తున్నాను. స్టిల్ నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఇంకా మనం చూడబోతున్నాం. బాగా గమనించండి, 2015 సంవత్సరంలో మేము మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. పెద్ద క్రూసైడ్ మీటింగ్స్, సువార్త మీటింగ్స్ చేస్తున్నాం. అప్పుడు నా దగ్గర అంతా కూడా మా అమ్మ ఎంత ఇచ్చిందంటే 2000 రూపాయలు ఇచ్చింది. మీటింగ్స్కి అని ఎంత ఇచ్చింది తెలుసా? 2000 రూపాయలు. సో దాని ఖర్చు ఎంతంటే అప్పుడైనా 80,000 రూపాయలు అయింది. 80,000 రూపాయలు చిల్లరే. ఆ సమయంలో ఆ 2000 రూపాయలు తీసుకొని ఆ రోజు 18వ తేదీ ఒక సంఘంలో మీటింగ్ జరుగుతూ ఉండే, ఏది సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటారు కదా, అలా ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ ఏది ఆరాధన అవుతుంది. అంత అయిన తర్వాత నేనేం చేసిన అంటే నా దగ్గర ఉన్న 2000 రూపాయలని తీసుకొని అలాగే అక్కడ ఇచ్చేసాను, వచ్చేసాను. నేనేం చేశాను అంటే ప్రభువా దీన్ని బట్టి నీకు వందనాలు చెల్లించి నా దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా అక్కడ వేసాను, వచ్చేసాను. కానుక అర్పించేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సేవకు నేను పిలిచాను, ఏది ఆదివారం రోజు వాకింగ్ చెప్పడం. అప్పుడు నాకు సంఘం లేదు, ఏం లేదు, జస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో ఏది మీటింగ్స్ పెట్టబోతున్నాం అంతే. ఒక ఆయన నన్ను పిలిచాడు. వాళ్ళ సంఘంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు చెప్పండి? హల్లెలూయా. బాగా గమనించండి, సంఘంలో తిప్పి కొడితే ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. పాస్టర్ గారు వైఫ్, ఇంకొక వ్యక్తి, అంతే. నాతో పాటు 4. హల్లెలూయా. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పాను. వాకింగ్ చెప్పిన తర్వాత ఆయన నాకు ఒక 50 రూపీస్ కానుక ఇచ్చాడు. హల్లెలూయా. సో ఆయన 50 రూపీస్ కానుక ఇచ్చినప్పుడు ఆ 50 రూపీస్ తీసుకొని ప్రభువా ఈ యొక్క 50 రూపాయలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, ఈ యొక్క కానుకను బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నా అని చెప్పి ఈ యొక్క 50 రూపీస్ తీసుకొని పోయి ఈ 50 రూపీస్ ఫస్ట్ లైటింగ్ దానికి ఏం చేసిన తెలుసా? అడ్వాన్స్ ఇచ్చేసాను. మామూలు దానికి ఎంత తెలుసు? 20,000 రూపాయలు. 20,000కి ఎంత అడ్వాన్స్ ఇచ్చాను? 50 రూపాయలు ఇచ్చాను. తర్వాత సౌండ్ సిస్టమ్కి వెళ్ళాలి. సౌండ్ సిస్టమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఒక 2 రోజుల తర్వాత నన్ను ఏరే వాళ్ళు వచ్చి హిందూపురానికి వాకింగ్ చెప్పడానికి రమ్మన్నారు, హిందూపూర్లో. సో హిందూపూర్కి అక్కడికి వెళ్ళాం. వాళ్ళు నాతో పాటు అంటే నాకు జూనియర్ అమ్మాయి, తను వచ్చి నాకు టికెట్స్ బుక్ చేస్తుండే. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఆ రోజు వాకింగ్ జరిగిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన, అరే చాలా పెద్ద మీటింగ్, వచ్చేటప్పుడు మంచిగా కానుక ఇస్తారని అనుకున్నాను. సో చేతికి 500 రూపీస్ చేతికి ఇచ్చారు. హల్లెలూయా. సో నేను దాన్ని తీసుకొని బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత నేను ఎందుకు మాట చెప్తున్నాను సార్? కృతజ్ఞతలో ఉన్న శక్తిని మరియు అందులో ఉన్న ఆశీర్వాదం గురించి నేను చెప్తున్నాను. హల్లెలూయా. సో ఏం జరిగిందంటే నేను బస్ ఎక్కాను, టికెట్ తీసుకున్న తర్వాత జేబులో పెట్టుకో ఉంటాం కదా, వాళ్ళు ఇచ్చింది అని చెప్పి నేను జేబులో చూస్తున్నా, ఏం లేదు, అది ఎక్కడ పడిపోయింది. హల్లెలూయా. నేను ఆలోచించా, అరే ఈ 500 సౌండ్ వాళ్ళకి ఒక 200, ఇంకొకరికి ఇంకొక 200 అలా ఇచ్చేద్దాం. సో అప్పుడు మనకి అందరికి అడ్వాన్స్ ఇచ్చినట్టు అవుతుందని నేను అలా అనుకుంటున్నా. నేను ఇలానే ఎంతవరకు అంటే కనీసం ఒక 60-70 కిలోమీటర్ల వరకు నేను ఇదే ఆలోచిస్తూ వస్తున్నా. అరే ఉన్నది పోయిందే, మరి ఇది ఉంటే బాగుండు, వాళ్ళకి ఇచ్చుండే వాళ్ళం కదా, వాళ్ళకే అడ్వాన్స్ ఇచ్చుండే వాళ్ళం కదా అని ఇదే ఆలోచిస్తూ వస్తున్నా. ఆలోచిస్తూ ఇంక అలానే పడుకున్నాను.
ఏది బస్సు దిగుతానే మా తమ్ముడు అప్పుడు స్టూడియోలో పనిచేస్తూ ఉండే. వాడు ఫస్ట్ జీతం వచ్చింది. ఫస్ట్ జీతం వస్తానే మనోడు ఏం చేసిందంటే, అన్న ఏది మీటింగ్స్ పెడుతున్నావు కదా అని చెప్పి నాకు ఒక 6,000 రూపాయలు తీసుకొని నా చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. సో నేను దేన్ని బట్టి విచారిస్తూ ఉన్నాను, పోయిన 500 గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను. బట్ దేవుని మహాకృపను బట్టి అక్కడ ఎప్పుడైతే 6,000 వచ్చిందో 6,000 వస్తాను ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇప్పుడు వచ్చి పెద్ద అమౌంట్గా ఇస్తూ వచ్చాను. బాగా గమనించు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఆ రోజు మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఏం లేదు. సో ఆ రోజు దేవుడు నాకు కేవలం ఒక వాక్యం నాకు ఆయన అప్పుడు తెలియనప్పుడే ఆయన నాకు ఒక 2 వాక్యాలు నాకు చాలా అద్భుతంగా అనిపించాయి. అందులో మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. తర్వాత ఇంకొకరు యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం? ద మంత్ ఆఫ్ హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను, చూడండి, ఎప్పుడు కూడా మన దగ్గర లేని దాన్ని దేవుడు ఎప్పుడు కూడా దాన్ని బట్టి ఆయన స్తుతించాలనే, లేకుంటే మన దగ్గర లేని దాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుడు అడగడు. మన దగ్గర ఉన్న దాన్ని బట్టే దేవుడు దాన్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించాం. ఇక్కడ ఏమంటారు తెలుసా? మన యొద్ద ఎన్ని ఉన్నాయంట? 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. బాగా గమనించండి. ఇక్కడ ఆశీర్వదించండి ఇంగ్లీష్ లో తెలుసా? గాడ్ గివెన్ థ్యాంక్స్ టు ఏది దేవునికి ఆయన ఏం చెల్లించాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. బాగా గమనించండి. ఆ రెండింటినీ కూడా, ఆ యొక్క చేపలను ఆ రొట్టెలను ఆయన ఆ యొక్క చేతిలో ఉంచుకొని ఆయన ఏం చేశాడంట? ఆయనకి ఏలుగెత్తి ఏం చెల్లించాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అక్కడ ఏమైంది? అందరికి తెలుసు ఏమైంది అక్కడ. ఏమైందమ్మా? అక్కడ ఏమైంది చెప్పండి. బాగా గమనించండి. ఎప్పుడైతే ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఆయన దేవుని వైపు అనగా ఆకాశం వైపు వాటిని పెట్టి ఎప్పుడైతే ఆయన స్తుతించాడో, ఎప్పుడైతే ఆయన దేవునికి వందనాలు చెల్లించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, బాగా గమనించండి, అవి 5,000 మందికి పైగా ఏమైంది తెలుసా? అది ఆహారం అయింది. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి. దేవుడు మన యొద్ద ఉన్న దానిని ఆయన ఏం చేయగలుగుతాడు తెలుసా? దాన్ని విస్తరింప చేయగలడు. దాన్ని బాగా గమనించి దాన్ని గణపరచగలడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బాగా గమనించి ఇది నా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటున్నాం. కానీ మన దగ్గర ఉన్న దానితో మనం ఏం చేయట్లేదు తెలుసా? దేవునికి మనం ఏం చెల్లించట్లేదు తెలుసా? స్తుతి చెల్లించట్లేదు. బాగా గమనించి, అరే స్తుతి చెల్లించకపోవడం వల్ల నేను ఇంత బాధ పొందుతున్నాను అలా నేను చెప్పట్లేదు. కానీ మనం ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనం ఏం చెల్లించాలి తెలుసా? బాగా గమనించి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు కలిగిన దాన్ని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, నువ్వు వెళ్తున్న మార్గం బట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ముందుకెళ్తా ఉంటాం. బాగా గమనించండి. నీకు తెలియకనే చాలా విషయాలు నువ్వు అనుభవించబోతున్నావు. హల్లెలూయా. బాగా గమనించాం. మనం ఈ యొక్క 2023 సంవత్సరం అంతా కూడా ఒకసారి గమనించాం. కేవలము కొన్ని
కొన్ని వాటిని మీరు ఆశించి ఉంటారు, కొన్ని వాటిని మీరు ఆశించి పొందుకోలేకపోయి ఉంటారు. కానీ మీరు ఆశించని కొన్ని వచ్చి మీ వద్దకు మీకు వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. బాగా గమనించండి, మనం ఆశపడేవి కూడా చాలా విషయాలు మన వద్దకు వచ్చి ఉన్నాయి. ఎంతమంది మన జీవితంలో జరిగిన లేకపోతే మన జీవితంలో జరుగుతున్న వాటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం చెప్పండి? ఎంతమంది ఉన్నాం? మనము జ్ఞాపకం చేసుకుంటూ, బాగా గమనించు, జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యత. మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మన హృదయం వచ్చి ఆనందంతో నిండుతుంది. హల్లెలూయా. మన జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇంకొకటి మన యొక్క హృదయంలో కలుగుతుంది. ఏంటి తెలుసా? ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించడం. హల్లెలూయా. అందుకే బాగా గమనించు, వాక్యమైనా సరే ఒక టయానికి ఏది ఆపేయాలని మనసులో పుడుతుంది. కానీ నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టినప్పుడు అది ఎప్పుడు ఆపాలో కూడా మనకు అర్థం కాదు. ఎందుకు తెలుసా? బాగా గమనించు, అందులో ఏముంది తెలుసా? నీ హృదయము దేంతో నిండి ఉంది తెలుసా? ఆయన పట్ల ప్రేమతో నిండి ఉన్నది. మరియు ఆయన పట్ల నీకున్న కృతజ్ఞత అనేది నిమిషం పెరుగుతూనే ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? డోంట్ టాక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నీ యొక్క సమస్యలు బట్టి ఎక్కువగా నువ్వు పొగడద్దు, ఆయన పొగడం మొదలుపెట్టు. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు అంటున్న మాట ఏం తెలుసా? అయ్యా మన దగ్గర ఉండేవి ఎన్ని ఉన్నాయి? కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఇవి ఎంత మాత్రము వీరికి సరిపోవు. వీరికి ఎంత మాత్రం, మన దగ్గర ఉండేది ఎంత మాత్రము కూడా సరిపోదని అని వాళ్ళు ఏం చేస్తున్నారు? కంప్లైంట్ చేస్తున్నారు మరియు ఆయనకి చెప్తున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? ఉన్న దీనిని బట్టి మనం ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. బాగా ఇది ఒకసారి జరిగిన విషయం కాదు. ఇలానే ఆయన 3 సార్లు ఆ విధంగా చేస్తాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత చనిపోయిన లాజరు కూడా బయటకు వస్తాడు. హలో, బాగా గమనించు. ఆయన ఏం చెల్లిస్తాడు తెలుసా? అయ్యా ఇదిగో మీరు నా మాట మీరు విని ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నా అని చెప్పి వాళ్ళందరి ఎదుట చనిపోయిన లాజరు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకున్న నిశ్చయిత ఏంటి? కృతజ్ఞత నీకు నిశ్చయితను కలుగజేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కృతజ్ఞత ఏం చేస్తుంది? మనకి నిశ్చయితను కలుగజేస్తుంది. నువ్వు ఎంతకైతే నువ్వు కృతజ్ఞత చెల్లించడం ద్వారా ఆయన మీద నీకున్న విశ్వాసపు నిశ్చయిత అనేది పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బాగా గమనించు, అందుకే మార్కు సువార్త ఈ యొక్క 11వ అధ్యాయంలో ఆ యొక్క వచనాలు మనం చూసినప్పుడు మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పినప్పుడు అది నిశ్చయంగా ఏమవుతుందంట? అది సముద్రంలో పడవేయబడును. ఇంకా దాని కింద వచ్చిన మనం చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఏమని నమ్మాలంట? మనము అడిగిన వాటి అన్నిటినీ కూడా పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గమనించండి, కృతజ్ఞత అనేది నీ విశ్వాసముతో ఏమైందో తెలుసా? ముడిపడి ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? అక్కడ ఏమో తెలుసా? ఎవడైనను మీరు అడిగిన వాటన్నిటినీ కూడా మీరు పొంది ఉన్నామని నమ్ముడి. బాగా గమనించండి, పొందినప్పుడే కదా మనం ఆయనకి ఏం చెల్లిస్తాం? స్తుతి చెల్లిస్తాం. బాగా గమనించు, ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా, మీరు ప్రార్థన చేస్తున్న వాటన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నామంట? పొంది ఉన్నామని నమ్ముడి. మనం నమ్మిన తర్వాత మనం ఏం చేయాలి? బాగా గమనించాం. మనం నమ్మిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. బాగా అందుకే మనం ఏం చేయాలి తెలుసా? మనం ప్రతిదీ కూడా నువ్వు ఏ పరిస్థితి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావో ఆ పరిస్థితి అంతా కూడా అది మారిపోయిందని మీరు నమ్మండి. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఏదైనా కావచ్చు, అది మార్పులోనికి వచ్చిందని గమనించు. అది మార్పులోనికి వచ్చిందని మనం ఎప్పుడైతే నువ్వు గమనిస్తూ నువ్వు ఎప్పుడైతే అది నువ్వు నమ్ముతావో నువ్వు ఏం చెప్తావు తెలుసా? ప్రభు ఈ పరిస్థితి నువ్వు మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. హల్లెలూయా.
నా ఆర్థిక పరిస్థితిని మీరు మార్చున్నాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అది ఎంత గొప్ప లోతైనా కావచ్చు, అది ఎంత గొప్ప కష్టమైనా కావచ్చు, నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు అది కొండంతైనా కావచ్చు, నీకు ఎలా కనబడుతుంది తెలుసా? అది ఇసుకరైన వల్ల కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఎందుకు తెలుసా? నీ దేవుని ఎదుట నీ సమస్య చాలా 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 అసలుకు అది కనపరాదు, అది కనపరాదు. మన ఫ్లైట్లో వెళ్తూ ఉన్నప్పుడు కొద్ది దూరం చూడండి, కొద్దిగా ఎత్తి వెళ్ళినప్పుడు అన్నీ బాగా కనబడుతూ ఉంటాయి. ఇంకొద్దిగా ఎత్తుకెళ్తే ఇంకొద్దిగా కనబడతాయి, ఇంకా ఎత్తు కనబడితే అంతా అలా ఏది హైదరాబాద్ అంతా కూడా ఒక ప్రదేశంలో ఉన్నట్టు కనబడుతుంది. ఇంకా పైకి వెళ్తే ఇంకా చిన్నది కనబడుతుంది, ఇంకా పైకి వెళ్తే అది కనపడదు. హలో, నీ దేవుణ్ణి అంతగా నువ్వు హెచ్చించడం మొదలుపెట్టు. నీ సమస్య నీకు కనపరాదు, నీ సమస్య నీకు కనపరాదు. బాగా గమనించండి. ప్రతిదీ నువ్వు ఎంత దగ్గర అవుతావు బాగా గమనించండి. నువ్వు అలానే ఫ్లైట్ దిగే కొద్దీ మనకు అన్నీ కూడా ఎలా కనబడతాయి చెప్పండి? పెద్దగా మనం ఉన్న ఫ్లైట్ కన్నా ఇంకా పెద్దగా కనబడతా ఉండదు. బాగా గమనించండి, అవునా కదా? నువ్వు చూసే విధానం నువ్వు మార్చుకోవాలి. హల్లెలూయా. బాగా గమనించండి. నేను ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, బాగా గమనించండి, కృతజ్ఞత అనేది చాలా చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే ఎంతమందికి యెహోషాపాతు రాజు గురించి తెలుసు? యెహోషాపాతు, హలో, అతను ముందు తన సైన్యాన్ని ముందు 3 రాజ్యాల సైనికులతో ఆయన యుద్ధము చేయాలంటే ముందు ఎవరిని పెట్టాలి? మామూలుగా సైనికుల్ని పెట్టాలి, యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని పెట్టాలి, యుద్ధంలో మంచి ప్రావీణ్యం కలిగిన వారిని పెట్టాలి. కానీ ఈయన ఎవరిని పెట్టాడు తెలుసా? దేవుని స్తుతించి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును నిరంతరమును ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. వాళ్ళు అంటున్న మాట కేవలం ఇది ఒకటే. బాగా గమనించండి. అక్కడ ఏం చేయబడింది తెలుసా? వాళ్ళు ఆ యొక్క కష్టతరంలో, ఆ యొక్క ఇబ్బంది కాలంలో ఎప్పుడైతే వారు స్తుతించడం వాళ్ళు మొదలు పెట్టారో, బాగా గమనించండి, వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? అక్కడ మాటుగాండ్రు వచ్చి వాళ్ళందరినీ కూడా నాశనము చేసి, అంత మాత్రమే కాదు, వారు ఎటువంటి లోయకి వెళ్ళారో తెలుసా? ఆ లోయకి ఏమని పేరు పెట్టబడింది తెలుసా? బెరాక్ అనే లోయ పేరు పెట్టబడింది. ఆ బెరాక్ అనే మాటకి అర్థమైంది తెలుసా? స్తుతి అని అర్థం. ఏమని అర్థము? మరియు ఆ లోయలో వాళ్ళు సంపాదించుకునేది ఎంత తెలుసా? అసలు అక్కడ ఉండే దాన్ని అంతటినీ కూడా వాళ్ళు జత చేయడానికి, సమకూర్చుకోవడానికి చాలా 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 సమయం పట్టింది, చాలా కాలం పట్టింది. ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని మనం స్తుతించడం, దేవునికి వందనాలు చెల్లించడం, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా అది ఎటువంటి శత్రువైనా కావచ్చు, వాడిని జయించడం మాత్రమే కాదు, సమస్తమును మనం సమకూర్చుకుంటున్నాం. హల్లెలూయా. కృతజ్ఞత దేనికి మనం తీసుకెళ్తుంది తెలుసా? సమకూర్పులో తీసుకెళ్తుంది. కృతజ్ఞత ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? ఇది మొదలుకొని మీరు అనేకమైన వాటి మీరు సమకూర్చుదురుగాక. హల్లెలూయా. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన స్తుతించండి. ఆయన మన వాళ్ళన్న మాట ఒకటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును. యెహోవా దయాళుడు, చెప్పండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును నిరంతరమును. హల్లెలూయా. ఇదే వాళ్ళు చెప్తూ వచ్చింది. బాగా గమనించారు. యేసు ప్రభువారు ఏ గోత్రం నుంచి వచ్చారు? ఏ గోత్రం నుంచి? యూదా అనే మాటకి అర్థమైంది తెలుసా? స్తుతి. హల్లెలూయా. బాగా గమనించారు. అందుకే ఇప్పుడు స్తుతించే వాళ్ళు ఎవరు? ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ? హలో, ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు? సో యుద్ధానికి ముందు ఎవరు ఉన్నారు చెప్పండి? స్తుతించేవారు. నీ పోరాటానికి బాగా గమనించండి, నీ ఎదురుగా వచ్చి ఏ పోరాటమైనా సరే నువ్వు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు. హల్లెలూయా.
అందుకే పాస్టర్ క్రిస్ గారు మన యొక్క పరిచయలు ఏముంటుంది తెలుసా, ప్రాముఖ్యంగా ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది. బాగా గమనించు, అంటే ఆయన స్తుతించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్పే అర్థమవుతుందండి? అర్థమవుతుందే? నేను మీకు వచ్చి నేను టీచ్ చేస్తున్నా. బాగా గమనించి, చాలామంది మనము అన్నిటి గురించి చాలా లోతుగా మనం వెళ్తూ ఉన్నాం, కానీ చాలామంది చెప్పని అంశం ఏదైతే ఉందంటే అది కృతజ్ఞతలు చెల్లించడం. ఎప్పుడు అది కేవలం ఈ నెల వచ్చినప్పుడు మన కృతజ్ఞతలు చెల్లిద్దాం అనుకుంటున్నాం. బాగా గమనించండి. అందుకే మన పరిచయంలో ఉన్న గొప్ప విషయం ఏం తెలుసా, మనం ప్రతిసారి కూడా మనకున్న విధానం ఏం తెలుసా, ప్రైజ్ నెట్ అనేది ప్రతి నెల కూడా మనం ఏది చేస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, మనం దేవుని స్తుతించడం అనేది మనం మానకూడదు. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతుందే? మంచిది. సో 100వ కీర్తన 100వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చదువుకుంటాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనం ఎవరి వారం అంట? చెప్పండి. మనము ఆయన వారము. హల్లెలూయా. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరుచుడి. యెహోవా దయాళుడు, నిత్యముండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అక్కడ మొదటి నుంచి మనం చూస్తే ఆయన మనల్ని మేపు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని పోషించువాడంట. ఆయన మనల్ని పోషించువాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏముంది తెలుసా, ఆయన ద్వారానే మనం పుట్టి పంపబడిన వారు అంట. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, ఆయన నామములో. బాగా గమనించండి, ఎందరైతే ఆయన నామమును అంగీకరించుదురో వారందరూ కూడా దేవుని కుమారులని పిలువబడుదురు. వారు దేవుని వలన మాత్రమే పుట్టినవారు, కానీ శరీరం వలనైనను, శరీరేచ్ఛల ద్వారానైనను, మనుష్యుల ద్వారానైనా కానీ వారు పుట్టినవారు కాదు. హల్లెలూయా. వారు ఎంత మాత్రము కూడా మనిషి యొక్క ఇచ్చ ద్వారా గాను, శరీరేచ్ఛల ద్వారానైనను వారు జన్మించిన వారు కాదు, కానీ అది కేవలము దేవుని వలన మాత్రమే మనం పుట్టిన వారము. హల్లెలూయా. అందుకే కీర్తన ఏమో తెలుసా, మనము ఆయన ద్వారా పుట్టిన వారము, ఆయన వారం అంట. మనందరము కూడా మనం ఎవరు అంట? మనం ఎవరు అంట? ప్రతి ఒక్కరికి మనం ఎవరి వారం అంట? మనం ఎవరి వారము? ఆదివారం కాదు, మనం ఎవరము? ఆయన వారము. హల్లెలూయా. వాళ్ళు మా వాళ్ళండి. బాగా ఇప్పుడు మనం ఎవరి వాళ్ళం అంటే తెలుసా, మన తండ్రికి సంబంధించిన వాళ్ళం అంట. మనం ఆయన వారం. అది నువ్వు ఎలా తీసుకోవాలంటే నీ వ్యక్తిగతంగా తీసుకోవాలి, అది నీ పర్సనల్గా నువ్వు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలని? నేను ఆయన వాడిని. హల్లెలూయా. నేను ఆయన వాడిని. బాగా గమనించు. అందుకే అక్కడ ఉంటుంది, అందుకే నేనేం చేస్తాను తెలుసా, నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నేను ఎవరి వాడిని తెలుసా? నేను ఆయన వాడిని. ఆయన మేపు గొర్రెలం. థ్యాంక్ యూ మై ఫాదర్. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పోషణ లేక? బాగా గమనించండి, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఇందాక పాస్టర్ ప్రణీత్ గారు చెప్తూ, మనం ఎంత శ్రేష్టవారం తెలుసా, మన పిచ్చుకుల కంటే శ్రేష్ఠ. అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? బాగా గమనించండి, అక్కడ
ఆ యొక్క మాట సరళను ఒకసారి చూడండి. ఆ మాట పదాలు వాడే విధానాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఉంటుంది, పక్షులు ఏం చేయమంట? విత్తవు కోయవు. ఏం చేయమంట? అవి పక్షులు వచ్చి విత్తవు కోయంటే అవి ఏం పని చేయవు. అవి ఏమాత్రం వాటి కోసం అంటే అది ఏమాత్రం కూడా సమకూర్చుకోదు. తర్వాత ఆయన పక్షులు అయిన తర్వాత మళ్ళీ వేటి గురించి మాట్లాడాడు? దేని గురించి మాట్లాడాడు? అడవి పుష్పముల గురించి మాట్లాడాడు. అడవి పుష్పం చూడండి, సొలొమోను కంటే ఎంతో అందంగా వాటిని తీర్చిద్దాడంట. అది సాయంత్రం అయితే ఏమవుతాయంట? వాటంటే వాడిపోయి వాటిని ఏం చేస్తున్నారంట? పొయ్యిలోకి వాడుతున్నారు, వాటన్నిటికి కూడా కాల్ చేస్తున్నారు. కానీ మీరు వాటికంటే కాబట్టి ఏమన్నా తెలుసా? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని నువ్వు ఎంత మాత్రము కూడా దిగులు పడొద్దు, నువ్వు ఎంత మాత్రం కూడా విచారించొద్దు, నువ్వు ఎంత మాత్రము కూడా ఏడవద్దు. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు తినేదానికి, ధరించుకోవడానికి, ఉండేదానికి నువ్వు ఎంత మాత్రము కూడా నువ్వు కష్టపడ అవసరం లేదు. ఈరోజు చాలా మంది దేనికి కష్టపడుతున్నావు అంటే, హలో కోటి విద్యలు కూటి, హలో అది ఎవరి సామెత తెలుసా? అది వరల్డ్ ప్రిన్సిపల్. అది ఇట్స్ నాట్ అవర్ కింగ్డమ్ ప్రిన్సిపల్. హల్లెలూయా. దేవుని రాజ్యం యొక్క నియమం కాదు ఇది. ఇది ఎవరి నియమం తెలుసా? లోకం యొక్క నియమం. అందుకే లోకస్తులు ఏమంటారు? కోటి విద్యలు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బాగా గమనించండి. ఆయన మనం వచ్చి ఆయన వారం అంటే మనం అందరము కూడా ఆయన మనల్ని మేపుతున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? మీరు తినేదానికి, ఉండేదానికి, ధరించుకోవడానికి ఎంత మాత్రము కూడా మీరు శ్రమ పడద్దు, విచారించొద్దు. అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు ఎంత మాత్రం కూడా చింతించు, దాని గురించి ఎంత మాత్రం నువ్వు దిగులు పడద్దు, నువ్వు అసలు దాని గురించి నువ్వు ఎంత మాత్రం కూడా ఆలోచించొద్దు. నీకు కావాల్సినంత నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చెప్పారు తెలుసా? అందుకే మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, ఇవన్నీ కూడా. అక్కడ వచ్చి ఈ 3 మాత్రమే అని చెప్పట్లే. ఏమని చెప్తున్నాడు ఆయన? ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించు. హల్లెలూయా. బాగా గమనించండి, మనం ఎంతో శ్రేష్టమైన వారు. చెప్పండి, నేను ఎంతో శ్రేష్టమైన వాడిని. నేను ఆయన దృష్టికి ఎంతో శ్రేష్టమైన వాడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తం. ఏ విషయంలో అంట? అమ్మా, ఏ విషయాల్లో అంట? ప్రతి విషయంలో. నీ భర్తను బట్టి, నీ పిల్లలను బట్టి, నీకున్న విధానాన్ని బట్టి, నీకున్న వ్యాపారం బట్టి, నీకున్న కష్టం బట్టి కావచ్చు, నీకున్న ప్రతి దానిని బట్టి కూడా నువ్వేం చేయొచ్చు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఇది ఆయన దృష్టికి ఏంటంట? అది ఆయన యొక్క చిత్తం. హల్లెలూయా. ఎందరైతే ఆయనకు స్తుతి ఎందరైతే ప్రతి విషయంలో కూడా ఆయన మనం ఏం చెల్లిస్తున్నామంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన యొక్క చిత్తమే ఉన్నది. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞతలు చెల్లించుతున్న ప్రతిసారి కూడా నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. ఆయన చిత్తాన్ని మనం ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? సో నేను మొట్టమొదటి చెప్పాను,
కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం ఏమవుతుంది తెలుసా? కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మన జీవితంలో విస్తరిస్తాం. కృతజ్ఞత చెల్లించడం ద్వారా ఏమవుతాం? నీకున్న విషయం అన్నిట్లో కూడా నువ్వు విస్తరిస్తావు. హల్లెలూయా. రెండోది, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా సమకూర్పు అనేది నీకు చేయబడుతుంది. హల్లెలూయా. మూడోది, కృతజ్ఞతలు చెల్లించుట దేనికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తెలుసా? ఆయన మనకు పోషణ ఉన్నాడు. ఆయన మనకేమన్నాడు? హల్లెలూయా. భాగం నాలుగో విషయము, కృతజ్ఞతలు చెల్లించుట దేవుని యొక్క చిత్తము. కృతజ్ఞతలు చెల్లించుట దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం. చివరిగా 92వ కీర్తన చదువుకొని మనం ముందుకెళ్దాం. సో 92వ కీర్తన నిన్న ఫస్ట్ రాజకిరణ్ గారు 92వ కీర్తన మొదట వచనం నుంచి, యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఏంటంటే యెహోవాను స్తుతించుట బాగా దేవునికి వందనాలు. దేవుని స్తుతించడం ఎటువంటిదంట? చెడ్డదా? కాదు. చాలా మంది ఇక్కడ చాలా మంది వచ్చి పాటలు పాడుచున్నప్పుడు కూడా చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? అలానే ఉంటారు. మాకేం తెలియదు, మాకు అసలు మా నోట్లోంచి మాట రాదన్నట్టుగా అలానే ఉంటారు. బాగా గమనించండి, దేవుని స్తుతించుట ఏంటంటే అంట మంచిది. ఆయన స్తుతించుట మంచిది. చెప్పండి, ఆయన స్తుతించుట చాలా మంచిది. చెప్పండి పక్కన వాళ్ళకి, చాలా చాలా మంచిది. ఆయన స్తుతించండి. హల్లెలూయా. చదవండి సురేష్. మహోన్నతుడా, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. నీ నామమును కీర్తించుట మంచిది. ఆయన నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత, చూడండి, ఎందుకనగా నీ కార్యము చేత నువ్వు నన్ను సంతోషపరచుచున్నావు. నీ కార్యము చేత నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. చూడండి, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. బాగా గమనించండి, అది ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంటుంది తెలుసా? ప్రభు నీ కార్యములు, నీ యొక్క అక్కడ కార్యములు తెలుసా, నీ ఆలోచనలు ఎంత లోతై ఉన్నవి అని ఉంటుంది. ఒకసారి ఇంగ్లీష్ లో చదువుదాం మాట. కీర్తన 92. హల్లెలూయా. ఐదో వచనం చదువు అక్క. చూడండి, నేను చదువుతాను. ఓ లార్డ్, వాట్ గ్రేట్ వర్క్స్ యు డు అండ్ హౌ డీప్ ఆర్ యువర్ థాట్స్. హల్లెలూయా. నీ ఆలోచనలు అక్కడ ఏమో తెలుసా, ఎంత గంభీరంగా ఉంది. ఇంగ్లీష్లో ఏమో తెలుసా, నీ ఆలోచనలు ఎంత లోతైనవి అని. ఎంత లోతైనవి నీ ఆలోచనలు. బాగా గమనించండి, మనందరి ఎడల దేవుడు అటువంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆలోచన కూడా నీ విషయంలో అది చాలా గొప్ప గంభీరంగా ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. చూడండి, వీళ్ళు దేనికి ఎందుకు వస్తారో తెలుసా? ఎవరైతే దేవుని కార్యాలను పట్టించుకోకుండా, లేకుంటే దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాన్ని గూర్చి ఎంత మాత్రం ఆలోచించకుండా ఊరుకుంటారో, వాళ్ళకి అసలు దేవుని యొక్క మంచితనం అనేది వాళ్ళ యొక్క జీవితంలో ఎంత మాత్రం కూడా వాళ్ళు గ్రహించలేదు. హల్లెలూయా. వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, విశ్వసింపని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు,
చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. బాగా గమనించండి, మనకి వ్యతిరేకముగా లేకుంటే ఈ యొక్క సువార్తకి వ్యతిరేకంగా ఎవరైతే చెడు తలములు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెదిరిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో ఈ యొక్క సువార్తకు మరియు లేకుండా దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన చెదిరిపోను గాక. యేసు నామములో అది చెదిరిపోను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, పచ్చగా నుందురు. భాగం నుంచి 11వ వచనంలో యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణలో మనం ఏమవుతున్నామంట? వర్ధిల్లుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఆయన స్తుతించుట ద్వారా మనం ఏమవుతున్నాం తెలుసా? వర్ధిల్లుచున్నాం. ఏమవుతున్నాం మనందరం కూడా? ఏమవుతున్నాం మనందరం కూడా? ఏమవుతున్నాం చెప్పండి? ఏమవుతున్నాము? బాగా గమనించండి, అది ఇంగ్లీష్లో నిన్న అయ్యగారు చెప్పాడు. అది ఏంటో తెలుసా? ఫ్లరిష్ అంట. హల్లెలూయా. దాన్ని నేనైతే చాలా పర్సనల్గా నేను తీసుకున్నాను. నేను అయ్యగారు చెప్తున్నప్పుడు బాగా గమనించండి, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ మై ఫ్లరిషింగ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నువ్వు అన్ని విషయములలో, ఎన్ని విషయాలంట? నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచున్నట్లు నేనేం చేస్తున్నాను సార్? ప్రార్థిస్తున్నా. హల్లెలూయా. అబ్రహాం అన్ని విషయములలో కూడా వర్ధిల్లాడు. ఆయన సంతానముగా పిలువబడుతున్న మనము కూడా అన్ని విషయంలో మనం వర్ధిల్లుచున్నాం. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుచున్నావు. బాగా గమనించి ఆయన యొక్క గుణమును, ఆయన యొక్క గుణాతిశయమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి కూడా నువ్వు హెచ్చించబడుచున్నావు. ప్రియమైన హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, దావీదును హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చించబోతున్నాడు. దావీదు యొక్క కొమ్మును హెచ్చించిన దేవుడు మన కొమ్మును కూడా పైకి లేపుచున్నాడు. ప్రియమైన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఈరోజు నీ సమస్య ఎంత ఎంత గొప్పదైనా కావచ్చు, నువ్వు ఆయన కృతజ్ఞతలు చెల్లించుండగా దిస్ ద ఇయర్ ఆఫ్ రెడెంప్షన్. బాగా గమనించండి, ఇది విమోచన సంవత్సరము. బాగా అన్ని విషయముల నుంచి నువ్వు విమోచించబడుచున్నావు. యాజ్ యువర్ పాస్టర్ సెడ్, ఒకవేళ కుటుంబంలో లేకుంటే ఐక్యతలో లేకుంటే ఏ విషయంలో అయితే మీరు ఇంకా ఎదురు చూస్తున్నారో, ఈ యొక్క డిసెంబర్ బాగా గమనించి ఈ యొక్క 31st అయ్యే లోపల మీ కూపన్స్ అన్నీ కూడా బాగా గమనించండి, వాటన్నీ కూడా విడుదల పొందుకోబోతున్నారు. సో ఆ యొక్క కూపన్లో ఇంకొక కూపన్ ఏంటి తెలుసా? మనం వాడే ఆ కూపన్ పేరేంటి తెలుసా? థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. మీరు ఏం వాడవచ్చు తెలుసా? ద కూపన్ పేరేం పేరు? థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అనే కూపన్ మీరు చేత పట్టుకొని మీరు ఆయన ఆ కూపన్తో మీరు ఏం చేయబోతున్నారు తెలుసా? ప్రతి సమస్య నుండి కూడా మీరు విడుదల కాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఆయన కార్యములు చాలా చాలా గొప్ప. ప్రియుల బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం, మనం ఎలా రావాలో తెలుసా? ఆయన మందిరంలోనికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ. చివరిగా నేను చెప్తున్నాను, మనం ఏం చెల్లించాలి తెలుసా? కృతజ్ఞత అర్పణ. ఎంతమంది సంఘానికి వచ్చేటప్పుడు కృతజ్ఞత అర్పణ తీసుకుంటున్నాం? జనరల్ ఆఫరింగ్ అదే కృతజ్ఞత అర్పణ. మా సాధారణ కాను గురించి మాట్లాడలేదు. ఎంతమంది కృతజ్ఞత కానులు తెస్తున్నారు? అక్కడ ఉంది ఏమనుంది వాక్యం? ఆయన మందిరంలోనికి ప్రవేశించినప్పుడు
మీరు కృతజ్ఞత అర్పణలు ఏం చేయాలంటే చెల్లించుచు రావాలి. హల్లెలూయా. ఎంతమంది కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం? హల్లెలూయా. ఎంతమంది వచ్చినాం కృతజ్ఞత అర్పణలు చేత పట్టుకొని? హలో, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది? ఒకవేళ ఇంకా మనకి ఈ యొక్క సంవత్సరం ఇంకొక ఆదివారం కూడా మనకు ఇంకా ఉన్నాయి. ప్రతి ఒక్కరము కూడా నేను అందరికి నేను చెప్తాను, ఒకవేళ అది 10 రూపీస్ అయినా కావచ్చు, గివ్ యాజ్ ఎ థ్యాంక్ఫుల్ ఆఫరింగ్. హల్లెలూయా. కాబట్టి అరే పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను 10 రూపాయలు తెచ్చి నేను చేస్తా, అది ఎవరు తెలుసా? ఏమి ఒకవేళ మన దగ్గర అదే ఉంటే నేను చెప్పేది హల్లెలూయా. కానీ నువ్వేం చెల్లించవచ్చు తెలుసా? కృతజ్ఞత అర్పణ నువ్వు చెల్లించవచ్చు. హల్లెలూయా. నీ దగ్గర అదే ఉండొచ్చు, దాన్నే పట్టుకొని ప్రభా దీన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నా. అదే ఏమవుతుంది తెలుసా? చాలా గొప్పగా విస్తరించు. హల్లెలూయా. వాట్ యు హ్యావ్ దట్స్ ఎనఫ్. నీ కాడ ఏదైతే ఉందో అది చాలు. మోషే దగ్గర కేవలం కర్ర మాత్రమే ఉంది. ఆయన ఏం చెప్పారు తెలుసా? పోయి ఇంకో రెండు చేతులు 2 కర్రలు తెచ్చుకోమని చెప్పలే. ఆయన ఏమన్నా నీ దగ్గర ఏముందని అడిగాడు. ఏమని అడిగాడు ఆయన? నీ దగ్గర ఏముంది అడిగినప్పుడు ఆయన ఏం చూపించాడు తెలుసా? నా దగ్గర కర్ర ఉంది, అది ఒక్కటి చాలు. దేనికి తెలుసా? ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏముంది? ఒకవేళ నీ దగ్గర కేవలము అంత మాత్రమే ఉందనుకోండి, దాన్ని బట్టి ఆయన స్తుతించండి. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విధమైన ఆర్థిక సమస్య నువ్వు బయటకు రాబోతున్నావు. నువ్వు బయటకు వస్తున్నావు. నువ్వు బయటకు వచ్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చాలా గొప్పగా ఉండబోతుంది. నేను నిన్న చెప్పిన రీతిగా బాగా గమనించండి. 2020 ఇంకెంత సమయం ఉంది సార్? అయిపోయిందా? ఓకే, ఇంకో 10 నిమిషాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు మన కొరకు సమస్తమును సిద్ధపరుచున్నాడు. వాటన్నిటిని మనం తీసుకొని మనం ఏం చేయబోతున్నాం సార్? ప్రతిదీ కూడా మనం చెల్లించబోతున్నాం. హల్లెలూయా. ఐఎమ్ బిలీవింగ్ దట్. హల్లెలూయా. నీకు కావాల్సిన సమస్తమును కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సిద్ధపరచున్నాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా ట్యాక్స్ కట్టాలి. ఏమన్నాడు? ట్యాక్స్ కట్టాలంటే ఆయన ఏం చేశాడు? ఉండి పోయి మా శిష్యులని అందరం పోయి పని చేసుకొని వచ్చి మేము కట్టేస్తామని అన్నాడా? అప్పుడు ఆయన ఏమన్నాడు? పేతురు చెప్పాడు, పోయి గాలి వేసుకుని రాపు, మన కోసము షెకేళ్ళు చేప నోట్లో సిద్ధపరచబడింది. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన ఒకటేం తెలుసా? దేవుని మాటను వినడం. ఆయన మాటను బట్టి నువ్వు ప్రవర్తించడం బాగా మంచి. ఇక్కడ ఒకటే ఒక కీ ఏంటి తెలుసా? ఆయన మాట విని ఆ మాటను చొప్పున నువ్వు పని చేయడం. నీకు కావాల్సింది ఆ షెకేల్ నీ మార్గంలో ఉంది. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఏమవుతుంది తెలుసా? చెల్లించబడుతుంది. ఎవ్రీ బిల్స్ యు ఆర్ గోయింగ్ టు పే. హల్లెలూయా. బాగా గమనించి మన రాబోయే రోజులు మనం ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ రాష్ట్రం యొక్క అప్పుడు మనమే తీరుస్తాం. హల్లెలూయా. బాగా గమనించి ఇది మనకు చాలా ముందు తినడానికి మన దగ్గర లేదు ముందు. అందుకే ఇలాంటి ఆలోచించినప్పుడు దేవుడు మనం స్తుతిస్తాం. ఎందుకంటే అప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు అంతగా అర్థమవుతుంది. నువ్వు వచ్చి ఆ రీతిగా నువ్వు చెల్లించదువుగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించుటలో 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1 విస్తరిస్తాం, 1 సమకూర్చబడుతుంది, 3 వచ్చి పోషించబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి, ప్రతిదీ కూడా మనకు సమకూర్చబడుతుంది. హల్లెలూయా. 2025 సంవత్సరం సమస్తమును కూడా మన కొరకు సమకూర్చబడి ఉన్నది. ప్రతిదీ గో అండ్ ఎంజాయ్. హల్లెలూయా. ప్రతిదీ కూడా అరే మా ఇంట్లో ఇంకా ఏం మారట్లేదంటే మార్పు అనేది స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రతి మార్పును కూడా మీరు చూస్తున్నారు. హల్లెలూయా. మీరు మార్పును చూస్తున్నారు. ప్రతి మార్పును మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం.
మన కృతజ్ఞతలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరిని కూడా. ఓ థ్యాంక్ యూ మై ఫాదర్. ఎల్ మనోష్ ఎల్ బ్రో కవల మాండల రికవ.